నమస్తే అండి. మార్నింగ్ ఒక వీడియో పెట్టాను కదా, మళ్ళీ ఏంటి వీడియో చేస్తుంది అని అనుకుంటున్నారా? అలా అనుకోదండి. యాక్చువల్గా చదువుకుంటున్నాను. అయితే ఒక చిన్న విషయం మీతో మాట్లాడాలి, అందుకని చెప్పేసి అయితే వీడియో తీస్తున్నాను. రేపు ఎల్లుండి అవతల నుండి 3 రోజులు హాలిడేస్ అండి. వరుసగా మా హస్బెండ్ ఇంకా 3 రోజులు ఇంట్లోనే ఉంటారు. అండ్ ఇంకా పిల్లలకు కూడా చిన్న పాప కూడా హాలిడే అని చెప్పేసారు రేపు. ఇంకా సాటర్డే సండే ఎట్లా చిన్న పాపకు స్కూల్ ఉండదు. పెద్ద పాపకు కూడా సాటర్డే ఒక రోజు ఉంటుంది మధ్యలో, అది కూడా హాఫ్ డే. ఇంకా తనని కూడా తోలించాము. వీళ్ళిద్దరు వెళ్ళకుండా తనని వెళ్ళమంటే తను కూడా వెళ్ళదు. ఇంకా ముగ్గురు ఇంట్లోనే ఉంటారు కాబట్టి వీడియోస్ అయితే అసలు తీయడం కుదరదు. కానీ ఈ 3 డేస్ మాత్రం ఈ బుక్ కంప్లీట్ చేద్దామని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. ఎందుకంటే కంపేర్ టు హిస్టరీ పాలిటీ కొంచెం చిన్నగా ఉంది, కొంచెమే ఉంది అనమాట. అందుకని పాలిటీ అయితే ఫుల్ మొత్తం ఇదైతే కంప్లీట్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. 8th క్లాస్లో అయితే 3rd చాప్టర్ దగ్గర ఉన్నాను అనమాట. అందులో మొత్తం 10 కదా, ఇంకా 7 చాప్టర్స్ ఉన్నాయి. 7 చాప్టర్స్ అయితే కంప్లీట్ చేస్తాను. ఇవాళ అయిపోతుంది. 9th 10th 11th 12th నాకు తెలిసి మండే ఈవినింగ్ కల్లా అయిపోతుందండి ఇది. అంతే 12 మొత్తం 12 క్లాసెస్ కదా, 6 7 8 9 10 11 12 నేనైతే 2 క్లాసెస్ కంప్లీట్ చేశాను ఇప్పటి వరకు. 6th 7th అయిపోయింది, 8th అయితే రన్నింగ్. అయితే నేను చెప్పాను కదండి, ఆల్రెడీ మార్నింగ్ చెప్పినట్టున్నాను, నిన్న కూడా చెప్పినట్టున్నాను కదా ఈ బుక్ చదువుతున్నానని. అయితే నేను ఎన్సీఆర్టీ బుక్స్ అయితే 6th 7th తీసుకోలేదు, ఓన్లీ ఇండియన్ కాన్స్టిట్యూషన్ వర్క్ అది మాత్రమే తీసుకున్నాను అనమాట. అది కూడా 11th క్లాస్ ఎన్సీఆర్టీ. మిగతా ఇవన్నీ నేను అసలు చదవలేదు, చూడడం కూడా చూడలేదు అనమాట. అయితే ఈ బుక్ లో నేను చెప్పాను కదా, ఈ బుక్ లో మనకు మొత్తం ఫస్ట్ ఒక్కొక్క చాప్టర్ కి, అంటే ఇప్పుడు 6th క్లాస్ అనుకోండి, 6th క్లాస్ లో 8 చాప్టర్స్ ఉన్నాయి. ఒక్కొక్క చాప్టర్ యొక్క మొత్తం ఆ చాప్టర్ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంది. అంటే కొంచెం క్రిస్ప్ గా ఇచ్చారనమాట, ఏది ఇంపార్టెంటో అది. నెక్స్ట్ క్వశ్చన్స్ లెవెల్స్ ఇచ్చారనమాట. అందుకని చెప్పేసి ఇది నాకు నచ్చింది. అవి చదవలేకపోయినా కూడా ఇది చదువుతున్నా కదా, సో ఎన్సీఆర్టీస్ అన్ని కవర్ అవుతాయి అని చెప్పేసి అయితే ఒక ధైర్యం వచ్చిందండి. అయితే 3 డేస్ లో నేను ఏమైనా మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ దీనికి సంబంధించిన బిట్స్ కానీ ఏమైనా చెప్పాలని చెప్పేసి మీకు ఏమైనా కావాలంటే చెప్పండి. ఇప్పుడు ఒకవేళ కుదిరితే వీడియో రికార్డ్ చేసి పెడతాను. రేపు ఎల్లుండి అవతల 3 రోజులు 3 వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. మాక్సిమం కుదరకపోవచ్చులేండి, కుదిరితే పెట్టడానికి ట్రై చేస్తాను. లేదంటే ఏమైనా ఇన్ఫర్మేషన్, ఇప్పుడు హిస్టరీ కూడా నేను చదువుతున్నాను ఆల్టర్నేట్ గా. హిస్టరీ అయితే 7th క్లాస్ దగ్గర ఆగిపోయాను, 6th అయిపోయింది, 7th క్లాస్ దగ్గర ఆగిపోయాను. ఎందుకు ఇంట్రెస్ట్ రావట్లేదు. ఇంకా మధ్యలో నిద్ర వస్తుంది అనమాట. నిద్ర వచ్చినప్పుడు పడుకోబుద్ధి కాదు, పడుకుంటే నిద్ర రాదు, పుస్తకం తీస్తే నిద్ర వస్తుంది. అందుకని చెప్పేసి నేను బ్లౌజ్ అయితే డైలీ ఒక్కొక్క మిర్రర్ అయితే స్టిచ్ చేస్తున్నానండి. చిన్న పాపం స్కూల్ నుంచి తీసుకొచ్చానండి. ఇంకా మధ్యలో వస్తూ ఉందన్నమాట, అందుకని మధ్య బ్రేక్ అవుతుంది. అయితే నిన్న కమ్యూనిటీలో ఒక పోస్ట్ అయితే పెట్టాను కదండి నా ఫస్ట్ ఛానల్ గురించి. యాక్చువల్గా ఇలా చెప్పాల్సి వస్తుంది అని చెప్పేసి అయితే నేను అస్సలు అనుకోలేదండి. మీలో చాలా మంది ఎంతమంది పాజిటివ్గా తీసుకుంటారో తెలియదు, కానీ నెగిటివ్గా తీసుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఉంటారు. ఆ 2 గురించి ఆలోచించి మళ్ళీ మైండ్ ఖరాబ్ చేసుకోవడం అయితే వేస్ట్ నన్ను అడిగితే. నేను చెప్పాను కదండి, చాలా హార్డ్ వర్క్ చేస్తాను. అది ఏ ఫీల్డ్ అయినా కానీ, స్టడీ అయినా కానీ, ఇంకా సాఫ్ట్వేర్ జాబ్ వెతుక్కోవడంలో కానీ, చిన్నప్పటి నుంచి కష్టపడే తత్వం అనమాట నాది. అంటే ఏదైనా స్టార్ట్ చేసినాము అంటే దాన్ని ఎలానో అలా ఫినిష్ చేయాలి. దానివల్ల మనం ఎందుకు స్టార్ట్ చేసాము, దానికి కావాల్సిన రిజల్ట్ మనకు వచ్చిందా, వస్తేనే నేను దాన్ని స్టాప్ చేస్తాను, లేకపోతే చేయను అనమాట. అట్లాంటి మనస్తత్వం నాది. సో ఇది నాది సెకండ్ ఛానల్ అండి. ఫస్ట్ ఛానల్ అదనమాట, నేను నిన్న కమ్యూనిటీలో పోస్ట్ చేశాను. అయితే నేను అసలు అది కూడా మళ్ళీ ఎందుకు రీస్టార్ట్ చేశాను అంటే నిజంగా చాలా బాధేసింది అనమాట. అంటే మీరు వేరేలా అనుకోవచ్చు ఈ మాట చెప్తే. నేను ఏంటంటే అప్పటి వరకు ఎక్కడ దాకా అంటే ఇప్పుడు 100 ఉందనుకోండి, 90 దాకా వచ్చి ఇంకొక 10 స్టెప్స్ వేస్తుంటే 100 రీచ్ అవుతాను. ఆ 10 స్టెప్స్ వేయకుండా నేను వదిలేసాను అనమాట. వదిలేసి ఇన్ని రకాల కంటెంట్ పెట్టాను ఈ ఛానల్లో. ఒకసారి మీరు ఆ ఛానల్ చెక్ చేస్తే చూడండి, కుకింగ్ సంబంధించి, ఇంకేదో ఇన్ఫర్మేషన్ బిట్స్ అని, గ్రూప్స్ కి సంబంధించింది, యూపీఎస్సీ సీసాట్ ఎట్లా సాల్వ్ చేయాలి అని ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ గురించి చెప్పాను. స్టార్టింగ్ లో అసలు నాలెడ్జ్ లేదు యూట్యూబ్ మీద, అసలు thumbnail ఎట్లా పెట్టాలో తెలియదు, ఏందో అసలు పిచ్చిగా చేసేదాన్ని. వాయిస్ అసలు వచ్చేది కాదు. వాయిస్ ఎలా అంటే ఫ్యాన్ వేసేదాన్ని, ఫ్యాన్ పనిచేస్తే చిన్న పాపలు వేస్తుంది. చిన్న పాపకి అప్పుడు 6 months అండి, 5 months నేను వచ్చినప్పుడు అప్పుడు స్టార్ట్ చేశాను అనమాట ఛానల్. 5 months బేబీతో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం అంటే అసలు అదొక పెద్ద నరకమనే చెప్పాలండి. నేనైతే ఎందుకు అంత పిచ్చి అంటే చెప్పాను కదా, అప్పటిదాకా వచ్చేది, మెటర్నిటీ లీవ్ అయిపోయింది, మొత్తం రిజైన్ చేసేసాను. చేతికి రావాల్సిన డబ్బంతా ఇట్లా అసలు అకౌంట్ లో ఎప్పుడు మినిమం 5 digit అయితే ఉండేదండి నా దగ్గర. ఇప్పుడు అంటే సేవ్ చేసేదాన్ని. మరి 5 digit శాలరీ వస్తుందంటే ఆ 5 digit శాలరీ వచ్చేది ఎప్పుడు 60-70,000 అయితే ఎప్పుడు ఉంటుంది నా అకౌంట్ లో. అయితే సడన్ గా మొత్తం సేవింగ్స్ అన్ని అయిపోవడం ఇవంతా చూసేసరికి మైండ్ అంతా కాకింది అనమాట. ఏంది ఒకప్పుడు 30-40 జీతం వచ్చేది, ఇప్పుడు ఇదంతా అని చెప్పేసి అప్పుడు ఫస్ట్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. అందులో లేని కంటెంట్ అంటూ ఉండదు, ప్రతిదీ పెట్టేదాన్ని అందులో. సర్లే అని చెప్పేసి కేవలం స్టడీకి దీన్ని యూజ్ చేద్దామని చెప్పేసి పెట్టాను అనమాట. అందులో కూడా ఏదో ఇంకా సంపాదిద్దాము అన్న దీంతో పెట్టాను, కానీ ఛానల్ సక్సెస్ అవుతుంది అన్న ఉద్దేశం అయితే లేకుండే సెకండ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు. లాస్ట్ ఇయర్ ఇదే టైంకి ఎగ్జాక్ట్లీ January 27th అనుకుంటానండి, నా ఛానల్లో 750 మెంబర్స్ ఎంత ఉండే సబ్స్క్రైబర్స్. 750 అంతేనండి, అంతకంటే ఎక్కువ లేరు, 750 అనమాట. ఇప్పుడు మన ఛానల్లో 4290 అంటే 4300 దగ్గరలో ఉంది మన ఛానల్లో. అయితే అది అనవసరంగా బంద్ చేశాను అని చెప్పేసి నిన్న చాలా బాధపడ్డాను. ఎందుకంటే నాలాగా స్టడీ ఛానల్ స్టార్ట్ చేసే ఒక సిస్టర్ ఉన్నారు, తనది మిరాకిల్ ఫ్యామిలీ అనమాట యూట్యూబ్ ఛానల్ నేమ్. తనది ఏంటంటే ఇంకో ఛానల్ కూడా ఉంది అనమాట, తను సేమ్ ఇలానే. కానీ తను సేమ్ ఇలానే ఛానల్ స్టార్ట్ చేసిందని నాకు రీసెంట్ గానే తెలిసింది. అయితే తన ఛానల్ ఒకటి ప్రాబ్లం వచ్చిందని చెప్పేసి మళ్ళీ పాత ఛానల్లోకి వెళ్ళిపోయి అందులోనే వ్లాగ్స్ అనేది కంటిన్యూ చేస్తుంది అనమాట. ఒకటి స్టడీ ఛానల్, ఒకటి వ్లాగ్స్ ఛానల్ లాగా స్టార్ట్ చేసుకున్నారు. తనకి నిన్న శాలరీ అయితే తీసుకున్నారండి, 15,000 శాలరీ అయితే తీసుకున్నాను అని చెప్పేసి తన వీడియో కూడా పెట్టింది అనమాట నిన్ననే. ఇంకా తను నిజంగా ఆ సిస్టర్ చాలా హెల్ప్ చేస్తారు అప్పుడప్పుడు, ఇలా రావట్లేదని. ఇక యూట్యూబ్ లో మనకు తెలిసిన వాళ్ళు ఎవరు లేకపోతే ఇట్లానే కో యూట్యూబర్స్ తోటి మాట్లాడుకుంటూ ఉంటాం కదా, ఇలా మంచి చెడ్డ అని మాట్లాడుకుంటాం అనమాట. అట్లా తన టెలిగ్రామ్ లోకి వెళ్ళి ఇలా కాంటాక్ట్ అయ్యి నెంబర్ అయితే తీసుకున్నాను తనది. అయితే తనతో ఇదే నిన్న మాట్లాడాను, ఎంత వచ్చింది సిస్టర్ అంటే ఇట్లా $180 ఏమో వచ్చినాయి అని చెప్పేసి అని ఉండే శాలరీ తీసుకుంది. ఇంకా నేను చాలా బాధపడ్డాను అనమాట, అందరికీ వస్తున్నాయి నాకు అసలు రావట్లేదు అని చెప్పేసి నేను బాధపడితే తను సజెషన్ చేసింది అనమాట. నువ్వు అంటే నార్మల్గా ఇదంతా అంటే ఈ ఛానల్లోనే అన్ని రకాల కంటెంట్ పెట్టేసేయి, నువ్వు ఏదో ఒక వీడియో వైరల్ అవుతుంది, ఆ వైరల్ అయిన వీడియో ద్వారానే నీకు మొత్తం మిగతా డాలర్స్ అన్ని పడిపోతాయని చెప్పేసి తను చెప్పింది అనమాట.
అయితే నేను మొన్ననే శ్రీరాముల వారి ప్రతిష్ట జరిగినప్పుడు నేను అనుకున్నాను ఇట్లా మిగతా కంటెంట్ ఏం పెట్టొద్దని చెప్పేసి అనుకున్నాను. మళ్ళీ ఇందులో పెడితే మళ్ళీ సబ్స్క్రైబర్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో ఇప్పుడు కొంచెం గ్రో అవుతుంది, మళ్ళీ వాళ్ళకి నా మీద నమ్మకం పోతుందేమో అని చెప్పేసి నేను తనతో చెప్పాను. అలా ఏం ఉండదు సిస్టర్, మీరు ముందుకు వెళ్ళిపోండి. ఏదో ఇది జస్ట్ యూట్యూబ్ అనేది జస్ట్ మనకు ఏమంటారు ఒక ఎర్నింగ్ అంతే. మనం ఇందులో డబ్బులు సంపాదించాలి, కంటెంట్ ఇస్తున్నాము, డబ్బులు సంపాదించాలి, ఆ ఉద్దేశంతో ఉండాలని చెప్పేసి సిస్టర్ చెప్పారు, సజెస్ట్ చేశారు స్నేహ గారు. కానీ సర్లే మనసు అయితే ఒప్పలేదు. అయితే చెప్పాను అనమాట, నాది ఇంకో ఛానల్ ఉంది, మరి ఆ ఛానల్లో పెట్టుకున్న సిస్టర్ అని అడిగితే ఓకే మీరు పెట్టుకోవచ్చు, అందులో ఎందుకు దాన్ని అసలు 900 సబ్స్క్రైబర్స్ ఉన్నారు, మీరు ఎందుకు దాన్ని వదిలేశారు అని చెప్పేసి అంటే నిజంగా చాలా బాధేసింది. 900 కాదండి 1000 సబ్స్క్రైబర్స్ ఉండే ఆ ఛానల్కి. 1000 వచ్చినా కూడా మీరు ఛానల్ ఎందుకు స్టార్ట్ చేశారంటే ఆ ఛానల్ 800 ప్లస్ చేంజ్ ఉన్నప్పుడు ఆ ఛానల్లో అన్ని ఏమంటారు ఒకసారి ఛానల్ డిలీట్ అయిపోయింది. ఫస్ట్ ఛానల్ డిలీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ యూట్యూబ్ ఖర్చు పెట్టుకున్నాను అనమాట. ఏదో కోడి పందాలకు సంబంధించి ఏదో వీడియో అప్లోడ్ చేస్తే అది డిలీట్ అయిపోయింది, ఛానల్ పోయింది. ఛానల్ పోయినప్పుడు నేను మళ్ళీ యూట్యూబ్ వాళ్ళకి మెయిల్ చేస్తే ప్రాసెస్ తెలుసుకున్నాను అనమాట. యూట్యూబ్ వాళ్ళకి మెయిల్ చేస్తే మళ్ళీ నా ఛానల్ బ్యాక్ ఇచ్చారు. నాకు ఎందుకో ఇద్దరు ముగ్గురు అప్పుడు యూట్యూబ్ ఛానల్ వాళ్ళు చూసి ఇట్లా మిక్స్డ్ కంటెంట్ ఉండి కొన్ని సీరియల్స్ కూడా అప్లోడ్ చేసేదాన్ని అనమాట. అప్పుడు ఎంత పిచ్చిగా అంటే ఇప్పుడు అవన్నీ ఆలోచిస్తే నవ్వొస్తుంది. ఇంకా అన్ని రకాల మిక్స్డ్ 90s కిడ్స్ గురించి, ఇంకా అప్పుడు ఈటీవీ సీరియల్, జెమినీ సీరియల్ అలాంటి సాంగ్స్ అన్ని టైటిల్ సాంగ్స్ అన్ని పాడి ఇలాంటి అన్ని వీడియోస్ చేసి ఇవన్నీ మిక్స్డ్ ఉంది కదా, దీనివల్ల యూజ్ ఉండదులే, అయినా ఛానల్ కూడా గ్రో అవుతుందో కాదని చెప్పేసి ఆ ఛానల్ వదిలేసి సెకండ్ ఛానల్ మన ఈ ఛానల్ రన్ చేస్తున్నప్పుడు ఏదో ఒక చిన్న ఆ సీరియల్ వీడియో వైరల్ అయింది. దానికి 25,000 వ్యూస్ ఏమో వచ్చినాయి. వచ్చి దానికి నాకు 3,000 అవర్స్ వాచ్ టైం అయితే వచ్చింది. 3,000 అవర్స్ వాచ్ టైం వచ్చిందన్న సంగతిని వాచ్ అవర్స్ అవన్నీ చూసుకోలేదు. ఈవెన్ నాకు వీడియో వైరల్ అయిందని కూడా నాకు తెలియదు. నిన్న నేను చూసే వరకు నాకు తెలియదు అనమాట. అమ్మ అసలు నేను ఎందుకు వదిలేసాను అని అనుకున్నా. సబ్స్క్రైబర్స్ వచ్చింది కానీ వాచ్ టైం రాలేదు అని చెప్పేసి నేను దాన్ని వదిలేసాను అనమాట. తర్వాత ఇంకా నిన్న ఫస్ట్ వీడియో అప్లోడ్ చేశాను. అప్లోడ్ చేసిన తర్వాత కూడా సర్లే మన ఛానల్లో చాలా మంది నన్ను అభిమానించే నా సిస్టర్స్, నా బ్రదర్స్ ఉన్నారు కదా, దాన్ని కూడా వాళ్ళు అభిమానిస్తారులే అని చెప్పేసి నేను అనుకుని వీడియో అనేది అప్లోడ్ చేసిన తర్వాత మన ఛానల్కి వచ్చి కమ్యూనిటీ పోస్ట్లో పెట్టానమాట. నిజంగా అండి అసలు అనుకోలేదు మీ నుంచి నిజంగా నాకు ఒక ఆదరణ అనేది వస్తుంది అనుకున్నాను. మరి ఎందుకు అక్క ఈ ఛానల్ ఆ ఛానల్ ఎందుకు అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. ఇక్కడ నేను ఒక చిన్న టిప్ మీకు చెప్తానండి. ఇప్పుడు నేను చెప్పిన సిస్టరే ఉన్నారు కదా, 2 యూట్యూబ్ ఛానల్కి ఒకటే యాడ్సెన్స్ అకౌంట్ ఇచ్చారనమాట. అట్లా ఒకటే యాడ్సెన్స్ అకౌంట్ ఇస్తే మనకు 2 ఛానల్ నుంచి వచ్చే రెవెన్యూ ఇప్పుడు ఇందులో ఒక 50 ఇందులో ఒక $50 వచ్చాయనుకోండి, కలిపి తీసుకోవచ్చు అనమాట. అట్లా మనం మరి $100 వచ్చే వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు యూట్యూబ్ లో. సో ఆ చిన్న ట్రిక్ అనేది నాకు ఇన్ని రోజులు తెలియలేదండి. అందరూ పెద్ద పెద్ద ఛానల్ వాళ్ళు ఎందుకు 2 ఛానల్ వాడతారని చెప్పేసి నాకు అప్పుడు అర్థం కాలేదు. చిన్న ఛానల్ వాళ్ళు కూడా ఇట్లా పెట్టుకోవచ్చు అనమాట. ఇది అది 2 అట్లీస్ట్ కొద్ది గొప్ప అయినా ఇన్కమ్ అనేది సంపాదించుకోవచ్చు కదా అని చెప్పేసి తన సిస్టర్ అలా చెప్పారు. ఇది బాగుంది కదా అని చెప్పి స్టార్ట్ చేశాను. కానీ ఇప్పుడు యూట్యూబ్ లో ఎలా ఉంటుందంటే ప్రాసెస్, ఛానల్ మానిటైజేషన్ అవ్వాలంటే పాస్ట్ 1 year చూస్తారు. నేను ఆ ఛానల్ స్టార్ట్ చేసి 4 years అయింది. ఫస్ట్ 2 years లో నాకు 3,000 వాచ్ అవర్స్ వచ్చింది అనమాట. ఇప్పుడు అది నా కౌంట్ కాదు. ఇప్పుడు నా దగ్గర 30 hours వాచ్ టైమే ఉంది. అంటే సబ్స్క్రైబర్స్ కూడా 1000 రీచ్ అయినారా అని నాకు తెలిసింది ఎప్పుడు అంటే మన ఛానల్ మానిటైజేషన్ అయినప్పుడు ఆ ఛానల్కి 1000 మెంబర్స్ వచ్చారు. అది మళ్ళీ డిక్రీజ్ అవుతూ 9-10-9-15 మెంబర్స్ అయితే ఉన్నారండి. మన ఛానల్లో రెగ్యులర్ గా సబ్స్క్రైబ్ అంటే రెగ్యులర్ గా వీడియోస్ పెట్టకపోయినా కూడా ఛానల్ అన్సబ్స్క్రైబ్ చేస్తారనమాట. అది నాకు ఫస్ట్ ఛానల్లో ఇలా జరగడం ద్వారానే ఎక్స్పీరియన్స్ అయితే అయిందండి. మన ఛానల్లో నన్ను అభిమానించే ప్రతి ఒక్క బ్రదర్ అండ్ సిస్టర్ కి అసలు ఇలా చెప్పాల్సి వస్తుందని నేను అనుకోలేదు. నా ఛానల్ అంటే మా ఇంటి పక్కన ఒక అంటున్నారు కదండి, తను ఛానల్ ప్రమోషన్ చేయమన్నప్పుడు నేను నిజంగా ఫస్ట్ బాధపడ్డాను. అయ్యో నేను ఒకప్పుడు ఇలానే ఉండేదాన్ని కదా, ఇప్పటికీ కొన్ని పెద్ద పెద్ద ఛానల్ వాళ్ళని నేను అడుగుతూ ఉంటాను, ఇంత బాగా చదువుకుంటారు మరి మీకు ఎందుకు యూట్యూబ్ ఇదంతా డైరెక్ట్ చదువు మీదనే కూర్చోండి అని అనుకోవచ్చు. ప్రతి ఒక్క వ్యక్తి ఏదైతే ఎగ్జామ్స్ కి గవర్నమెంట్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి ప్లాన్ బి అనేది ఉండాలి. ఇట్లాంటి పెద్ద పెద్ద ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఖచ్చితంగా ప్లాన్ బి ఉండాలి. అక్కడ సూర్ ఉంది, ప్లాన్ బి అయితే ఉండాలండి. నాకు ప్లాన్ బి ఇది, నా కాళ్ళ మీద నేను నిలబడాలనుకుంటున్నాను. ఇదైతే తప్పైతే కాదు కదండి, తప్పు డిసిషన్ అయితే కాదు. అండ్ యూట్యూబ్ లో నేను సక్సెస్ అవుతాను అని చెప్పేసి నేను అసలు అనుకోలేదు. మీరు అనుకోవచ్చు ఇది పెద్ద సక్సెస్ అని మీరు అనుకోవచ్చు, కానీ ఒకప్పుడు 1000 మంది సబ్స్క్రైబర్స్ రావడానికి నేను కింద మీద పడేదాన్ని, అసలు ఎంత కష్టపడేదాన్ని నాకు మాత్రమే తెలుసు. ఇప్పటివరకు మన ఛానల్లో ఒక్క వీడియో కూడా వైరల్ అవ్వలేదండి. ఆ విషయం నేను చాలా గ్రేట్ఫుల్ గా ఫీల్ అవుతాను. చాలా మందికి ఏంటంటే వీడియోస్ వైరల్ అవ్వడం వల్ల సబ్స్క్రైబర్స్ వస్తారు, వాచ్ టైం వస్తుంది, కానీ నాకు ఒక్క సింగిల్ వీడియో కూడా వైరల్ అవ్వలేదు. వైరల్ ఇన్ ద సెన్స్ అట్లీస్ట్ 1,00,000 వ్యూస్ రావాలి. 1,00,000 వ్యూస్ వచ్చింది అంటే ఛానల్ వైరల్ అయింది అని అర్థం, ఆ వీడియో వైరల్ అయింది అని అర్థము. మన ఛానల్లో ఇప్పటి వరకు నాకు ఉన్న హైయెస్ట్ అమౌంట్ అంటున్నా వ్యూస్ వచ్చేసి 10,000 కూడా కాదండి, 11,000 వ్యూస్. మొన్ననే నాకు గ్రూప్ యూపీఎస్సీ అయిపోయిన తర్వాత హవై రోడ్ గ్రూప్ 1 ఎగ్జామ్ అని చెప్పేసి ఒకటి పెట్టాను అనమాట. మన ఛానల్ ఫస్ట్ వీడియో అదే ఉంటుంది, అంటే హైలైట్స్ దాంట్లో అది వీడియో అనమాట. 11,000 వ్యూస్, దాని తర్వాత 10,000 వ్యూస్, 12, 11, 10 ఇంతేనండి. ఒక్క వీడియో కూడా వైరల్ కాలేదు. అంటే మీరే అర్థం చేసుకోవచ్చు. కంటిన్యూస్ గా 1000 వీడియోస్ పెట్టానండి. మీరు చాలా మంది చిన్న చిన్న ఛానల్స్ పెట్టిన వెంటనే లక్ కొద్ది కొంతమందికి సక్సెస్ అవుతాయండి, కానీ నాకైతే అలా సక్సెస్ అవ్వలేదు. 1000 వీడియోస్ పోస్ట్ చేస్తే కానీ నాకు ఛానల్ అయితే మానిటైజేషన్ అవ్వలేదు. 1000 వీడియోస్ పోస్ట్ చేయడం అంటే ఇట్స్ నాట్ ఏ ఈజీ థింగ్ అండి. పెద్ద పెద్ద ఛానల్ వాళ్ళ అమ్మ చేతి వంట ఛానల్ చూడండి, ఆమెది ఇప్పుడు 1100 వీడియోస్ అయినాయి అనమాట. వాళ్ళంతా కష్టపడి ఇప్పుడు ఆమెకి 40 లక్షల మంది సబ్స్క్రైబర్స్, నాకు 4,000 మంది సబ్స్క్రైబర్స్. పర్వాలేదండి, నాకు చెప్తున్నా కదా కష్టమైతే నాకు అంత ఈజీగా లక్ అయితే నా లైఫ్ లో ఎప్పుడు రాలేదు. అది నా సాఫ్ట్వేర్ జాబ్ విషయంలో కానివ్వండి, ఈ విషయంలో కానివ్వండి. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, వీడియో అనేది చాలా లెంత్ అయిపోతుంది. నాకు నిజంగా నా బాధని ఇంకా ఈ ఫీల్డ్ లో ఉన్నప్పుడు మనం ఈ బాధను షేర్ చేసుకోవాలంటే మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ కి మాత్రమే షేర్ చేయగలుగుతాము. అందుకని చెప్పేసి నేను మీతో షేర్ చేస్తున్నాను. దయచేసి అండి నా ఫస్ట్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అసలు నిజంగా కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. నా ఛానల్ గురించి అంటే నా పాత ఛానల్ గురించి మన ఛానల్లో ఉన్న వాళ్ళని ఇలా అడుగుతాను అని చెప్పేసి నేను అస్సలు అనుకోలేదు. ప్రమోషన్ వీడియోస్ వేరే ఛానల్ వాళ్ళ గురించి ప్రమోషన్ చేసినప్పుడు అనిపించింది ఛానల్ వల్ల ప్రమోషన్ చేయడం వల్ల యూజ్ ఏమి ఉండదు సిస్టర్, కానీ మీకు చెప్తాను అని చెప్పేసి చాలా మందికి చెప్పాను. అట్లా 3-4 ఛానల్ పేర్లు కూడా నేను మన ఛానల్లో చెప్పాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారో లేదో నాకు తెలియదు, కానీ నా ఛానల్ ఏనండి, అది కూడా మన ఛానల్. అది కూడా నన్ను డైలీ చూస్తుంటారు, నేను ఎంత కష్టపడతానని చూస్తుంటారు. ఇంత కష్టపడ్డాను. నాకు జస్ట్ ఇంకెట్లా అంటే $100 అనేది కంప్లీట్ అయితే యూట్యూబ్లో ఫస్ట్ సాలరీ అయితే వస్తుంది. ఇప్పటి వరకు $65 వచ్చిందండి. 65 మాత్రమే వచ్చిందనమాట. అంటే ఒక 1 మంత్కి నాకు $5 వస్తుంది.
ఇంకా మీరు అర్థం చేసుకోండి. ఇంకా నేను ఎన్ని సంవత్సరాలు ఇట్లా కష్టపడితే ఒక్కసారి ఏమో $12 వచ్చింది అంతే, ఒక నెలలో. ఇంకా దాని తర్వాత నుంచి ఎప్పుడు రాలేదన్నమాట. మొన్న ఊరెళ్ళాను 2 వీక్స్ 3 వీక్స్ అనుకున్నాను కదా, మొత్తం $1 కూడా రాలేదండి. ఆ టోటల్ 1 మంత్ పేరు మీద $1 కూడా రాలేదు. సో ఇలా నేను మంత్లీ $1 $2 $3 అంటే నేను యూట్యూబ్ శాలరీ అనేది తీసుకోవడం అనేది జరగదు. అందుకని చెప్పేసి నేను ఇంకా ఆ ఛానల్లో వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను. ఒక్కొక్కటి అంటే మరి చదువుకోవడానికి టైం లేదంటారు, ఈ ఛానల్ అటు ఆ ఛానల్ పెడుతున్నారంటే ఒక్క శాలరీ అనేది తీసుకొని ఇంకా నేను అసలు ఇవన్నీ వదిలేస్తానండి. ఈ ఛానల్ మనం ఏదైనా పని స్టార్ట్ చేసినామంటే ఏదో ఒకటి మనకు దాని నుంచి ఫలితం అయితే రావాలి. నేను ఇంత కష్టపడి చేసినందుకు మధ్యలో వదిలేస్తే ఏం లాభం? అట్లీస్ట్ ఒక్క పేమెంట్ అనేది తీసుకోవాలి యూట్యూబ్ నుంచి అని చెప్పేసి అనుకుంటున్నాను. వన్స్ నాకు ఒక పేమెంట్ అనేది వచ్చింది అంటే అప్పటికి నోటిఫికేషన్ పడితే అప్పుడు మన బిజీ మనం ఉంటాం. అప్పుడు ఇంకా యూట్యూబ్లో పెట్టి టైం పెట్టి చేసేంత టైం కూడా నాకు ఉండదు. వీడియో చాలా పెద్దగా అయిపోయింది. మన ఛానల్ చూస్తున్నా, ఇక్కడ వరకు చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. నా ఈ ఛానల్ని ఎలా అయితే ఆదరించారు, ఇందులో 4200 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారండి. ఇందులో అట్లీస్ట్ ఒక 1000 మెంబర్స్, నన్ను అభిమానించే 1000 మెంబర్స్ ఆ ఛానల్ని కూడా జస్ట్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. వీడియో ఎప్పుడు అప్లోడ్ చేసినా కూడా ఒక చిన్న లైక్ చేయండి. ఈ రోజు కూడా ఒక వీడియో అయితే పోస్ట్ చేశానండి, ఆ వీడియోని లైక్ చేయండి. నిజంగా నన్ను అభిమానించే వాళ్ళు ఎంతమంది ఉన్నారనేది ఆ ఛానల్లో సబ్స్క్రైబర్స్ పెరిగితే నాకు తెలుస్తుందండి. అండ్ సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరు ఇక్కడ కమెంట్ చేయండి, అండ్ అక్కడ కూడా చేయండి. తెలుస్తుంది నాకు ఎవరెవరు సబ్స్క్రైబర్స్ కమెంట్ చేశారు, ఎవరెవరు సబ్స్క్రైబ్ చేసుకున్నారు అని చెప్పేసి తెలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి ఈ ఛానల్ని. ఆ ఛానల్ని కూడా ఎందుకు చేయమంటున్నానంటే జస్ట్ నాకు ఒక ఫస్ట్ పేమెంట్ వచ్చేంత వరకు నాకు వెనకాల మీరున్నారన్న ధైర్యంతో నేను ముందుకు నడుస్తున్నాను. ఇదే ప్రోత్సాహం నాకు ఆ ఛానల్లో కూడా చూపించండి. సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంది ఉన్నారు నా ఫ్రెండ్స్, నా సిస్టర్స్, నా బ్రదర్స్, నన్ను ఇష్టపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి. నాకైతే చాలా మంది నేమ్స్ గుర్తుంటాయి. నేను ఒక లిస్ట్ కూడా పెట్టుకునే మర్చిపోతానేమో అని చెప్పేసి దగ్గర నాకు 123 మెంబర్స్ నేమ్స్ అయితే నాకు బాగా నోటెడ్ అనమాట. వాళ్ళందరి పేరు ఇప్పుడు నేను చెప్తే ఇంకా టైం 20 minutes దాటిపోతుంది. అందుకనే ఛానల్ ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ పేరు వచ్చేసి యూనిక్ క్రియేటివ్ థాట్స్ అండి. యూనిక్ క్రియేటివ్ థాట్స్ మీరు కొట్టగానే వచ్చేస్తుంది ఛానల్. అంతే అండి. నేను ఒకవేళ కావాలంటే మళ్ళీ ఒకసారి కమ్యూనిటీ పోస్ట్లో పెడతాను. దీన్ని మళ్ళీ నెగిటివ్గా తీసుకోవద్దు దయచేసి. నా బాధను అర్థం చేసుకుంటారని చెప్పేసి అనుకుంటున్నాను. వీడియో ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టుకొని చూసినా ఏం కాదు, స్పీడ్ ఉంటుంది. 2 times పెట్టుకొని చూడండి. అంతేనండి. థ్యాంక్ యూ సో మచ్. ఆ ఛానల్ ఎంతమంది సబ్స్క్రైబ్ చేస్తారో ఈ ఛానల్లో ఉన్న నా బిలౌడ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వెయిట్ చేస్తూ ఉంటాను. ఓకేనా? బాయ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.